హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాన్ని తెలియచేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు మనకి 11వ అధ్యాయంలో. నిత్యముక్తుడికి నిత్యబద్ధుడికి మధ్య తేడా ఏమిటి అనేటువంటి విషయాన్ని ఉద్ధవుడు అడగడం అనేటువంటిది జరిగింది. దానికి సమాధానంగా భగవంతుడు ఏం చెప్తున్నారు అని అంటే, భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావంతో జీవుడు బద్ధుడవుతున్నాడు, కానీ నిజానికి జీవుడు ముక్తుడు. ఓకే, కేవలం గుణాల యొక్క ప్రభావం కారణంగానే ఆయన బద్ధుడిగా మారిపోతున్నారు. నిజానికి జీవుడికి బంధనము మోక్షము అనేటువంటిది ఏమీ లేదు. ఓకే, ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోనే ఉంటాడు జీవుడు. ఈ జీవుడు భౌతికంతో కలవడము అనేటువంటిది ఉండదు. జీవుడు అంటే తటస్థ శక్తి, ఈ భౌతిక జగత్తు అంటే న్యూన శక్తి. ఈ రెండిటికి మించినటువంటి ఉన్నతమైనటువంటి శక్తి ఒకటి ఉంది, అదే ఆధ్యాత్మిక శక్తి. ఈ ఆధ్యాత్మిక శక్తికి సంబంధించినటువంటి జీవుడు న్యూన శక్తి అయినటువంటి భౌతిక జగత్తులోకి రావడం వల్ల తాదాత్మ్యం చెందుతున్నాడు. తాదాత్మ్యం చెందడం అంటే నేను ఈ భౌతిక శరీరాన్ని, నా అస్తిత్వము ఈ భౌతిక శరీరంతోనే తెలుస్తుంది అనేటువంటి భావనలోకి వెళ్ళిపోవడం. నిజానికి జీవుడు అలా కాదు అని చెప్తున్నారు. జీవుడు ఈ భౌతికమైనటువంటి శరీరానికి కానీ, ఈ భౌతికమైనటువంటి అస్తిత్వానికి కానీ, ఈ భౌతికమైనటువంటి జగత్తుకు కానీ సంబంధించినటువంటి వాడు కాదు. అంటే ఇప్పుడు ఏమన్నట్టు, జీవుడు నిత్య ముక్తుడు. మరి బద్ధుడు ఎలా అవుతున్నారు అని అంటే, దాని చైతన్యాన్ని కోల్పోవడం వల్ల, ఉత్తమమైనటువంటి చైతన్యాన్ని కోల్పోవడం వల్ల. అంటే మనల్ని మనము విశుద్ధమైనటువంటి ఆత్మగా గుర్తించకపోవడం వల్ల, మనల్ని మనము ఈ శరీరంతో గుర్తించటం వల్ల మాత్రమే, మన చైతన్యము ఇలా పతనం అవడం వల్ల మాత్రమే మనము బద్ధజీవులుగా ఉన్నాము. లేదు అని అంటే నిజానికి ముక్తులమే భగవంతుడిలా. భగవంతుడికి ఇలాంటి ముక్త స్థితి, బద్ధ స్థితి అనేటువంటిది లేదు. ఆయన నిత్యం సచిదానంద విగ్రహుడు. నిత్యం ఆయన ముక్తునిగానే ఉంటారు అని భగవంతుడు చెప్పారు. తర్వాత ఏ విధంగా అయితే స్వప్నంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మన యొక్క బుద్ధి యొక్క కల్పన ద్వారా మాత్రమే జరుగుతూ ఉంది. అంటే మనం స్వప్నంలో చూసేటువంటిది ఎలా అయితే సత్యము కాదో, అలానే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి శోక మోహ సుఖ దుఃఖ మాయ ప్రభావంలో భౌతిక దేహ స్వీకారము ఈ మాయ యొక్క సృష్టియే అయి ఉన్నది. మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా మనము ఈ భౌతిక శరీరాన్ని స్వీకరించడం వల్ల మాత్రమే జరుగుతుంది. ఇది నిజం కాదు. అంటే మనం అనుభవిస్తున్న సుఖానికి మనం పరమైనటువంటి వాళ్ళం, మనం అనుభవిస్తున్న దుఃఖానికి పరమైనటువంటి వాళ్ళం, మనం దేన్నైతే స్వీకరించామో భౌతిక శరీరం దానికి మనం పరమైనటువంటి వాళ్ళం, ఏ భౌతిక జగత్తులో అయితే మనం ఉన్నామో దానికి పరమైనటువంటి వాళ్ళము, ఏ భౌతిక జగత్తులో గుణాల యొక్క ప్రభావంలో ఉన్నామో ఆ గుణాలకు కూడా పరమైనటువంటి వాళ్ళం మనం. అది మనం గుర్తించకపోవడం వలన మనము ఈ భౌతిక అస్తిత్వాన్ని నిజము అని అనుకుంటున్నాము. కాబట్టి ఈ విధంగా భౌతిక అస్తిత్వంలో ఎలాంటి యథార్థము లేదు అని చెప్తున్నారు. కాబట్టి జీవుడికి ఈ భౌతిక అస్తిత్వంతో ఎలాంటి సంబంధము లేదు. భగవంతుడి యొక్క శక్తి విద్యాశక్తి అవిద్యాశక్తి అనేటువంటి రెండుగా విస్తరించడం అనేటువంటి జరుగుతుంది. విద్యాశక్తి అని అంటే ఆధ్యాత్మికము, అవిద్యాశక్తి అంటే భౌతికము. విద్యాశక్తి ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి విశుద్ధ భక్తుడుగా ముక్త స్థితిలో ఉంటాడు. అవిద్యాశక్తి ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి లౌకికమైనటువంటి వ్యక్తిగా బద్ధజీవన స్థితిలో ఉంటారు. ఇది మనకి విద్యాశక్తి అవిద్యాశక్తి గురించి తెలియచేసినటువంటి విషయం. ఎవరైతే ఈ శరీరాన్ని పొందారో జీవులు, వాళ్ళు ఈ యొక్క అవిద్యాశక్తి కారణంగా అజ్ఞానంలో జన్మామృత్యు పొందుతూ బద్ధజీవులుగా ఉండిపోతున్నారు. కర్మలకి ఫలితాలని అనుభవిస్తూ ఉన్నారు.
కానీ ఎప్పుడైతే మనం విద్యాశక్తి యొక్క ప్రభావంలోకి వస్తామో, అంటే యోగమాయ ప్రభావం వస్తామో, అప్పుడు మనము నిత్యముక్తులుగా మారిపోతాము. ఓకే, నెక్స్ట్ 4వ శ్లోకం. ఈరోజు 4వ శ్లోకం నుంచి మనం చూద్దాం. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఏకస్త్యైవ మామ ఏకస్త్యైవ మమాంశస్య జీవస్త్యైవ మహామతే ఏకస్యైవ మమాంసస్య జీవస్యైవ మహామతే బంధోస్య విద్యయానాధిర్విద్యయా చ తదేతరః. బంధోస్య విద్యయానాదిర్విద్యయా చ తదేతరః. ఓ పరమ బుద్ధిమంతుడా, జీవుడు నా అంశే అయి ఉన్నాడు. అవిద్య కారణంలోనే అతడు అనంతకాలంగా భవబంధంలో చిక్కుబడి ఉన్నాడు. కానీ విద్యచే అతడు ముక్తుడు కాగలడు. భాష్యం. సూర్యుడు తన కాంతి ద్వారానే ప్రకటమగుచు లేదా తనచే సృష్టించబడిన మేఘములచే తన్ను ఆచ్ఛాదించుకున్నట్లు భగవానుడు తన శక్తి విస్తారములైన విద్యల ద్వారా తన్ను వెల్లడి చేసుకొనుచు ఆచ్ఛాదించుకొనుచుండును. దీని గురించి భగవద్గీత 7.5 అనేది ఇట్లా చెప్పబడింది. అపరేయం ఇతస్యాన్యం ప్రకృతిం విద్ధి మే పరాం జైవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా న్యూన్యమైన ప్రకృతిని ఉపయోగించుకున్న జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. ఈ సందర్భంలో శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకం ఇట్లు వ్యాఖ్యానించారు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఒక్కడే పరమనియామకుడు. జీవులందరూ అతనిచే నియంత్రించబడేది వారే. ఈ జీవులు అతని ఉన్నత శక్తికి చెందిన వారే ఉన్నారు. ఏలయన వారి గుణము భగవంతునితో సమానమై ఉన్నది. కానీ శక్తి పరిమాణంలో వారెన్నడూ ఆ దేవదేవునితో సమానులు కారు. శక్తి పరిమాణంలో అల్పత కారణంన జీవుడు మాయచే కప్పబడుచు భగవంతునికి శరణు చొచ్చుట ద్వారా తిరిగి ముచ్చుడవుచుండును. అంశ అను పదము భగవద్గీత 15.7 అందును మమై వంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పబడింది. జీవుడు అంశ కనుక బంధమోక్షములకు గురి అవుచున్న. దీని గురించి విష్ణు పురాణం నందు ఇట్లు చెప్పబడింది. విష్ణు శక్తి పరాప్రోక్త క్షేత్రజ్ఞాఖ్య తథా పరా అవిద్యా కర్మ సంజ్ఞాయ తృతీయ శక్తి ఇష్యతే. విష్ణు భగవానుడు ఉన్నతముగా అంతరంగిక శక్తి, దానితో పాటు క్షేత్రజ్ఞ శక్తిని కలిగి ఉండును. ఈ క్షేత్రజ్ఞ శక్తి కూడా ఆధ్యాత్మిక శక్తియే, కానీ అది కొన్ని మార్లు అవిద్య అనేది తృతీయ శక్తిచే కప్పబడును. ఈ విధంగా వివిధ ఆచ్ఛాదన స్థితుల కారణంగా రెండవదగు తటస్థ శక్తి విభిన్న పరిణామ దశల్లో ప్రకటమవుచుండును. జీవుడు అనాది కాలంగా కర్మలను చేయుచున్నాడని శ్రీల భక్తి వినోద ఠాగూర్లు వ్యాఖ్యానించింది. ఆ విధంగా బద్ధ జీవనము అనాది అని చెప్పబడినది. కానీ అట్టి బద్ధ జీవనము అనంతమైనది కాదు. ఏలైనా జీవుడు భగవంతునికి ప్రేమయుత సేవం చేయటం ద్వారా మోక్షమును పడేయగలడు. జీవుడు మోక్షమును పొందగలడు కనుక అతని ముక్త జీవనం ఒకనొక సమయం నుండి ఆరంభమగును. కానీ అది ఆది అంతము లేనట్టిదని శ్రీల భక్తి వినోద ఠాగూర్లు చెప్పిరి. ఏలైనా ముక్త జీవనము నిత్యమైనటిది. ఏమైనను దేవదేవుడు కృష్ణుని ఆశ్రయంను పొందినవాడు నిత్యముక్తుడని తెలియబడును. ఏలయన అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక ఆకాశంలో నిత్య వాతావరణంలో ప్రవేశించిన వాడే అయినాడు. ఆధ్యాత్మిక ఆకాశం నందు భౌతిక కాలం లేనందున కృష్ణలోకం నందు నిత్య ఆధ్యాత్మిక రూపమును పొందినవాడు కాలప్రభావమునకు గురికాడు. శ్రీకృష్ణునితో అతని నిత్యానందమయ జీవనము భూత భవిష్యత్ వర్తమానములుగా చెప్పబడదు. అందువలన అది నిత్యమోక్షం అని చెప్పబడింది. ఆధ్యాత్మిక ఆకాశంలో భౌతిక కాలం ఉండదు. పరమస్థితిని పొందిన వాడే ప్రతి జీవుడు అతడు నిత్యముక్తుడే ఉండును. అటువంటి ముక్తి విద్య సాధించబడి అటువంటి విద్య శ్రీమద్ భాగవతం నందు వివరింపబడినట్లు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేది 3 దశల్లో అవగతమగును. దేవదేవుని అవగతం చేసుకున్నట్టు ఏ విద్య యొక్క చర్మ దశ. భగవద్గీత యందు అట్టి జ్ఞానము రాజ విద్య అని చెప్పబడింది. అది పరమ మోక్షమును వసగలదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తికి తెలియాల్సింది ఏమిటి అంటే, జీవుడు భగవంతుడి యొక్క అంశ అయి ఉన్నారు. తర్వాత ఆ అంశ అయినటువంటి భగవంతుడి యొక్క అంశ అయినటువంటి ఈ జీవుడు అవిద్య కారణంగా ఈ యొక్క బద్ధ జీవనంలో ఉన్నారు, భవబంధంలో చిక్కుబడిపోయి ఉన్నారు. కానీ అదే జీవుడు విద్యతోటి ముక్తుడు కాగలడు. ముక్తుడు కాగలడు. కాబట్టి భగవంతుడికి అన్యంగా మనం సుఖాలని, సంతోషాలని వెతుక్కోవాలి అనేటువంటి మన కోరిక ఏదైతే ఉందో అది అవిద్య. అవిద్య, అజ్ఞానం. ఓకే, తెలివిగలవాడు అలా చేయడు. తెలివిగలవాడు ఏం చేస్తాడు? భగవంతుడి సంబంధంలోనే సుఖాన్ని, సంతోషాన్ని వెతుక్కోవాలి అని కోరుకుంటాడు. మా అందరికి చాలామంది ఉన్నారు.
పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. కానీ ఎంతో ఐశ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సంతోషంగా ఉండలేరు, ఆనందంగా ఉండలేరు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి స్థితి వాళ్ళకి ఆనందాన్ని తీసుకురావడం లేదు. ఈ మాత్రం విషయాన్ని కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే నిజానికి మనకు ఆనందాన్ని తీసుకొచ్చేటువంటిది మన ఐశ్వర్యం కాదు, మనం భగవంతుడితో ఎంత కనెక్ట్ అయి ఉన్నాము అనేటువంటిది మనకి నిజమైనటువంటి ఆనందము అనేటువంటిది తెలియాలి. అది తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మనము ముక్త జీవన స్థితి అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. లేదు అని అంటే భవబంధాల్లో చిక్కుకొని అలానే బద్ధజీవులుగా మనము ఉండిపోతాం. కాబట్టి భగవంతుడు ఆంతరంగిక శక్తి. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరండి? క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రంలో నివసించేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడు ఇద్దరు అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో చెప్పారు. ఒకటి జీవుడు, రెండవది పరమాత్మ. పరమాత్మ. పరమాత్మ కానీ జీవుడు కానీ ఆంతరంగిక శక్తికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ బహిరంగిక శక్తికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. పరమాత్మ అయినా ఆత్మైనా ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళు, వాళ్ళు భౌతికం కాదు. కానీ శరీరం మాత్రమే భౌతికం. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆత్మ భగవంతుడి యొక్క అంశం. కాబట్టి ఆత్మని మనం పరతత్వము అనకూడదు. ఆత్మని మనము పరతత్వము అనకూడదు. అందుకని మనము ఉన్నత శక్తి, ఆధ్యాత్మిక శక్తి అయినటువంటి ఈ ఆత్మ ఈ భౌతిక శక్తి అంటే న్యూన శక్తి అయినటువంటి ఈ భౌతిక జగత్తులో రావడం వలన భౌతిక శరీరంగా మనము గుర్తిస్తున్నాం. కాబట్టి ఇది తటస్థ శక్తిగా మనం చెప్తున్నాం. అందుకని దీన్ని ఉన్నత శక్తిగా చెప్పట్లేదు, తటస్థ శక్తి. తటస్థ శక్తికి చాయిస్ ఉంది. తటము అంటే తటము అంటే తటము అంటే స్థిరత్వం. ఒడ్డు, ఒడ్డు. ఓకే, తటము అంటే ఒడ్డు. ఒడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తి ఇటు భూమి మీదకైనా వెళ్ళచ్చు, అటు నీళ్ళలోకైనా వెళ్ళచ్చు, ఎటు కావాలంటే అటు వెళ్ళచ్చు. చాయిస్ మంది, ఎటు వెళ్ళాలి అనేటువంటి చాయిస్ మంది. మనం కనుక ఆధ్యాత్మికంగా ఉండాలి అని నిర్ణయం చేసుకుంటే ఆధ్యాత్మికంగా లోకాన్ని వైపుకి వెళ్తాం. లేదు మనం భౌతికంగా ఉండాలి అని అనుకుంటే భౌతికమైనటువంటి లోకం వైపుకి వెళ్తాం. సో అందుకనే మనల్ని తటస్థ శక్తి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అనాది కాలం నుంచి కర్మలు చేస్తూ ఉండడం వలన ఆ కర్మలన్నీ కూడా బద్ధ జీవనాన్ని అనాది కాలం నుంచి మనకి ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ కర్మలని కర్మఫలాలు లేకుండా చేసేటువంటి దాన్ని మనకి భగవంతుడు శ్రీకృష్ణుడు కర్మయోగంలో మనకి తెలియచేయటువంటిది జరిగింది. ఎప్పుడైతే మనం అలా చేస్తామో మనం కూడా మోక్షాన్ని పొందగలుగుతాము, ముక్త జీవులముగా కాగలుగుతాము, ఆధ్యాత్మికంగా ఉండగలుగుతాం. భగవంతుడికి సేవ చేస్తే మాత్రమే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవనము అనేటువంటిది మనకి స్టార్ట్ అవుతుంది. లేదు అని అంటే కనుక భౌతిక జీవితంలో ఉన్నట్లే. నెక్స్ట్ 5వ శ్లోకం. సుజాత మాతాజీ, కేశ సుజాత. అతబద్ధస్య ముక్తస్య వైలక్షణ్యం వదామి తే. అదబద్ధస్య ముక్తస్య వైలక్షణ్యం వదామి తే. విరుద్ధధర్మిణో స్థాతా స్థితయోరేకధర్మిణి. విరుద్ధధర్మిణో స్థాతా స్థితయోరేకధర్మిణి. ఉద్ధవ, ఈ విధముగా ఒకే దేహమునందు సుఖదుఖముల వంటి విరుద్ధ లక్షణములను మనము చూడవచ్చును. నిత్యముక్తుడవగు పరమాత్ముడు బద్ధజీవుడు ఇరువురు దేహమునందు ఉండుటయే దానికి కారణము. ఇప్పుడు నేను వారి విభిన్న లక్షణములను గురించి చెప్పెదను. భాష్యము. గడచిన అధ్యాయమునందలి 36వ శ్లోకములో ఉద్ధవుడు ముక్త బద్ధ జీవుల విభిన్న లక్షణములను గురించి ప్రశ్నించి ఉండెను. బంధమోక్ష లక్షణములను 2 తరగతులుగా అర్థము చేసుకొనవచ్చునని శ్రీధర స్వామి పలికిరి. సాధారణ బద్ధ జీవునికి నిత్యముక్తుడగు భగవానికి గల భేదముగను లేదా జీవుల కోవలో భక్త ముక్త జీవులకు గల భేదముగను అది తెలియబడును. సాధారణ జీవునికి భగవంతునికి గల భేదము శ్రీకృష్ణుడు తొలుత వివరింపగలడు.
దానిని నియంత్రించి నియంత్రితునికి నియామకునికి గల భేదముగా అవగతము చేసుకొనవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. ఓకే, సో భగవంతుడు ఇప్పుడు జీవుడికి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి తేడాని తెలియచేయబోతున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నిత్యముక్తుడైనటువంటి పరమాత్ముడు, బద్ధజీవుడు ఇద్దరూ కూడా ఈ దేహంలో ఉంటున్నారు. దాని వల్లనే ఈ దేహం వల్ల మనకు కలుగుతున్నటువంటి సుఖ దుఃఖాలు అనేటువంటి విరుద్ధ లక్షణాలను మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఆ విరుద్ధ లక్షణాలకి కారణమైనటువంటి ఈ జీవుడు పరమాత్మ ఈ శరీరంలో ఉండడం వలన జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి మనకి తెలియజేయబోతున్నారు. ఓకే, సో మనకి ఇంతకు ముందు అధ్యాయంలో మనం చూసినప్పుడు ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అనేటువంటిది రావాలి. అంటే నిత్య బద్ధుడికి నిత్య ముక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటిది మనకు తెలియాలి అని అంటే ముందు మనము జీవులము మనకి భగవంతుడితో మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే ఏ విధంగా మనం బద్ధులమయ్యాము అనేటువంటి విషయం తెలుసుకుంటాం. ఆ బద్ధ జీవన స్థితి నుంచి బయటికి రావడానికి ఏం చేస్తే ముక్త స్థితికి వస్తామో తెలుసుకుంటే అప్పుడు నిత్యముక్త స్థితి గురించి కూడా మనము తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ 6వ శ్లోకం ఇందుమతి మాత. సుపర్ణావేతౌ సదృశౌ సఖాయౌ సుపర్ణావేతౌ సదృశౌ సఖాయౌ యదృచ్ఛయైతౌ కృతనీడౌ చ వృక్షే యదృచ్ఛయైతౌ కృతనీడౌ చ వృక్షే ఏకస్తయో కాదతి పిప్పలాన్నం ఏకస్తయో కాదతి పిప్పలాన్న అన్యో నిరన్నోపి ఫలేన భూయాన్ అన్యో నిరన్నోపి బలేన భూయాన్. అదృష్టంగా రెండు పక్షులు ఒకే చెట్టుపై కలిసి ఒక గూడును ఏర్పరచుకున్నవి. ఆ రెండు పక్షులు మిత్రులు, ఒకే గుణములు కలిగినవై ఉండెను. కాని వాటిలో ఒకటి వృక్ష ఫలములను తినుచుండగా వృక్ష ఫలములను భుజింపని వేరొకటి తన బలము వలన ఉన్నత స్థితిలో ఉండెను. భాష్యము: భౌతిక శరీరము యొక్క హృదయములో ఆత్మ పరమాత్మ సన్నిధిని వివరించుటకు ఒకే చెట్టుపై ఉన్న రెండు పక్షుల ఉపమానము వసగబడినది. పక్షి వృక్షముపై గూడును ఏర్పాటు చేసుకున్నట్లు జీవుడు హృదయమునందు వసించి ఉండును. పక్షి సర్వదా వృక్షమునకు భిన్నమై ఉండును కనుక ఈ ఉపమానం చక్కగా పొసగినది. అట్లే ఆత్మ పరమాత్మలు ఇరువురును విభిన్న తత్వములు, తాత్కాలిక దేహమునకు భిన్నమైన అయి ఉన్నారు. సచిదానందమును కూడినట్టి తన అంతరంగిక శక్తిచే భగవానుడు సంతుష్టుడై ఉండునని బలేన అను పదము సూచించును. భూయాన్ అను పదముచే సూచింపబడినట్లు భగవానుడు సర్వదా ఉన్నత స్థితిలో నిలిచి ఉండును. కాగా జీవుడు ఒకప్పుడు భ్రమయందు మరొకప్పుడు జ్ఞానస్థితి యందు ఉండును. భగవానుడు ఎన్నడూను అంధకారమును గాని అజ్ఞానమును గాని ఉండక సర్వదా తన పరిపూర్ణానంద చేతనములో ఉండునని బలేన అను పదం సూచించును. ఈ విధముగా పరమాత్ముడు నిరన్న భౌతిక కలాపముల చేదు ఫలములందు రుచి లేనివాడు. కాగా సాధారణ బద్ధజీవుడు అట్టి చేదు ఫలములను తీయనివని తలచు హడావుడిగా తినుచుండును. తుట్టతదకు అన్ని భౌతిక యత్నముల ఫలము మృత్యువే అయినను భౌతిక వస్తువులు తనకు సుఖము నొసగలవని జీవుడు మూర్ఖముగా తలచుండును. ఇచట సఖాయౌ అను పదము కూడా ప్రధానమైనది. మన హృదయమునందు నిలిచి ఉన్నట్టు శ్రీకృష్ణ భగవానుడే మన నిజమైన మిత్రుడు. కేవలం అతడే మన అసలైన అవసరములను ఎరిగి ఉన్నాడు. కేవలం అతడే మనకు నిజమైన సుఖమును ప్రసాదించగలడు. శ్రీకృష్ణుడు అంతటి కరుణామయుడనగా అతడు ఓపికగా హృదయం నుండి ఆసీనుడై ఉండి బద్ధజీవుని భగవద్ధామం వైపునకు నడుపుటకు యత్నించున్నాడు. నిక్కముగా ఏ లౌకిక మిత్రుడును తన మూర్ఖుడగు సహచరునితో కోట్ల కొలది సంవత్సరములు కలిసి ఉండడు. ముఖ్యంగా తన సహచరుడు తనను పట్టించుకొనప్పుడు లేదా దూషించినప్పుడు అతడు కలిసి ఉండబోడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి విశ్వాసపాత్రుడు ప్రేమమయుడు నైనా మిత్రుడు అనగా పరమ ఆసురీ జీవునితో నైనను కీటకము సున్నక సూకర హృదయములలోనూ అతడు తోడుగా ఉండగలడు. శ్రీకృష్ణుడు పరమోన్నత చేతనము కలవాడై ప్రతి జీవుని తన అంశగా చూచుటయే దానికి కారణము. ప్రతి జీవుడు సంసార వృక్షము యొక్క చేదు ఫలములను విడిచిపెట్టవలసి ఉన్నది. అతడు హృదయమునందున్న పరమాత్మను వైపునకు తిరిగిన వాడై నిజమిత్రుడగు శ్రీకృష్ణునితో నిత్యమగు ప్రేమమయ సంబంధమును జాగృతం చేసుకొనవలసి ఉన్నది. జీవుడు భగవానుడు ఇరువురును చైతన్య పూర్ణులని సదృశౌ అను పదము సూచించును.
భగవద్ అంశలుగా మనం భగవానుని స్వభావములో అత్యంత సూక్ష్మ భాగమును పాల్పంచుకునేదము. ఈ విధంగా భగవంతుడు జీవుడు సాదృశ్యులై ఉన్నారు. శ్వేతాశ్వతారోపనిషత్తు 4.6 నందు ఇటువంటి శ్లోకమే ఒకటి ఉన్నది. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్య అనస్ అనస్యానన్యో బీచాకసేతి. ఒక వృక్షంపై 2 పక్షులనున్నవి. వాటిలో ఒకటి వృక్ష ఫలములను ఆరగించుండగా వేరొకటి ఆ కర్మలకు సాక్షిగానున్నది. సాక్షిగా ఉండివాడు భగవంతుడు, పరమారగించువాడు జీవుడు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం. ఓకే. సో శ్వేతాశ్వరోపనిషత్తులో చెప్పబడినటువంటి శ్లోకం యొక్క మీనింగ్తోనే ఇక్కడ కూడా మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. 2 పక్షులు ఒకే చెట్టుపై కలిసి ఒక గూడును నిర్మించుకున్నవి. ఆ 2 పక్షులు కూడా మిత్రులు, ఒకే గుణములు కలిగినవై ఉండెను. కానీ ఒకటి వృక్ష ఫలాన్ని తినుచూ ఉండగా వృక్ష ఫలమును భుజింపని వేరొకటి తన బలము వలన ఉన్నత స్థితిలో ఉండెను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆత్మ పరమాత్మ గురించి మాట్లాడుతున్నారు. ఈ ఆత్మ పరమాత్మ అనేటువంటి ఇద్దరూ కూడా ఒకే లక్షణాలను కలిగి ఉన్నారు. ఒకే గూడును నిర్మించుకొని ఒక వృక్షం మీద నివసిస్తున్నారు అనంటే ఈ యొక్క భౌతిక జగత్తులో ఒకే గూడు అంటే ఈ శరీరం. ఈ శరీరంలో ఇద్దరు ఉంటున్నారు. ఈ భౌతిక ప్రకృతిలో ఒక గూడులో వాళ్ళు ఉంటున్నారు. కానీ ఈ భౌతిక ప్రకృతి ద్వారా ఇవ్వబడినటువంటి సంపద, ఈ భౌతిక ప్రకృతి ద్వారా ఇవ్వబడినటువంటి అన్ని సుఖాలని దుఃఖాలని ఒక పక్షి మాత్రమే అనుభవిస్తూ ఉంది. ఇంకొక పక్షి అనుభవించట్లా, చూస్తూ ఉంది. అంటే జీవుడు అనుభవించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ పరమాత్మ అనుభవించాలి అనేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కారణం, తను పొందాలి అనుకున్నటువంటి సుఖము సంతోషానికి ఈ భౌతిక ప్రకృతిలో నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. తనలో తానే సుఖంగా ఎలా ఉండాలో ఆయన మనకి తెలియచేస్తున్నారు. అలానే ఈ పరమాత్మ పక్కనే ఉండి ఈ జీవుడికి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే మనం పరమాత్మని చైత్ర గురువు అని అంటాం. మనం ఈ చైత్ర గురువు మనకి నిరంతరం ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. నిరంతరం మనం చేస్తున్నటువంటి పనిలో తప్పు ఒప్పులు తెలియచేస్తూ ఉంటారు. మనం చేస్తున్నటువంటి ఇంద్రియ భోగం సరిగా చేస్తున్నామా సరిగా చేయట్లేదా అనేటువంటి విషయానికి మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు చైత్ర గురువు. కానీ మనం ఏం చేస్తున్నాము అని అంటే పట్టించుకోవట్లేదు, చూడట్లేదు. చైత్ర గురువు వైపు చూడట్లేదు, చైత్ర గురువు చెప్పిన మాటలు వినడం లేదు. ఇప్పుడు మనం చూడండి, 2 మిత్రులు ఉన్నారనుకోండి. 2 మిత్రులు ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటే ఇద్దరు అంతకాలం పాటు మిత్రులుగా ఉంటారు. అలా కాకుండా మీ తోటి ఉన్నటువంటి మిత్రుడు మిమ్మల్ని చూడట్లేదు అనుకోండి, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకోండి, మీ మాట వినట్లేదు అనుకోండి, మీరు ఎంత సహాయం చేయాలని చూసినా ఆ సహాయాన్ని ఆయన స్వీకరించట్లేదు అనుకోండి, ఎంతకాలం మీరు ఆయనతోటి మిత్రుడుగా ఉంటారు? ఎంతకాలం మనం ఆయనతోటి మిత్రుడుగా ఉంటాం, ఆ వ్యక్తితోటి మిత్రుడుగా ఉంటాం. కొంతకాలం తర్వాత నేను ఎంత చెప్పినా వీడు వినడు, వీడు మంచోడు కాదు, వీడు చెడ్డవాడు, ఇలాంటి చెడ్డవాళ్లతోటి మనం ఎంతకాలం ఉంటాం? మనం ఎంతకాలం ప్రయత్నం చేసినా కానీ వీడు మారడు అని మనం వెళ్ళిపోతాం, వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఇంకొక సరి అయినటువంటి మిత్రుడిని మనం వెతుక్కుంటాం. కానీ భగవంతుడు అలా చేయట్లేదు. అసురీ స్వభావం కలిగినటువంటి జీవుడితోటి కూడా అనంతకాలం నుంచి ఉంటున్నారు. ఆ జీవుడు మనిషి శరీరం పొందిన, జంతు శరీరం పొందిన, సూక్ష్మక్రిమి శరీరం పొందిన, ఒక ఒక పాము శరీరం పొందిన, ఒక చెట్టు శరీరం పొందిన, ఏ శరీరం పొందినా మనల్ని వదిలిపెట్టట్లేదు, మనల్ని వదిలిపెట్టట్లేదు. ఎంత సహనాన్ని, ఎంత ఓపికని ప్రదర్శిస్తున్నారు భగవంతుడు అంటే అది నిజమైనటువంటి మిత్రత్వము. అంటే
మనమే ఇంకొకరికి మిత్రుడిగా ఉన్నప్పుడు మన మాట కొంతకాలం విన్నటువంటి వ్యక్తిని మనమే వదిలేస్తాం. ఎవరో మిత్రులు వదిలిపెట్టండి, భార్య భర్తని, భర్త భార్యను కూడా వదిలేస్తున్నారు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినట్లేదు అనేటువంటి భావనలో. స్వార్థం చూసుకొని వెళ్ళిపోతున్నారు ఎవరికి వాళ్ళు. కానీ భగవంతుడు మనం ఆయన మాట వినకపోయినా, ఆయన వైపు చూడకపోయినా, ఆయన నిర్ణయాలని, ఆయన ఇస్తున్నటువంటి ఉపదేశాలని మనం పట్టించుకోకపోయినా, పట్టించుకోకపోవడం పక్కన పెట్టండి, ఆయన కళ్ళి కూడా చూడలేదు మనం. అయినా మనం ఉన్నతమైన శరీరం ఇచ్చినా, పరమ నీచమైనటువంటి శరీరాన్ని ఇచ్చినా, మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తున్నారు, మనకు ఉపదేశాలు ఇస్తున్నారు. ఒకే చెట్టు మీద ఉన్నటువంటి రెండు పక్షుల్లాగా జీవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి పరమాత్మ వెంట వస్తూనే ఉన్నారు. మనల్ని భగవంతుడి యొక్క ధామానికి, తన ధామానికి తీసుకువెళ్ళడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓకే, నెక్స్ట్. ప్రభుజీ ఇదివరకు కూడా ఒకసారి విన్నాం ప్రభుజీ, ఈ చెట్టుపై పక్షులు అవును, ఉన్నది అది. అవును, అవును. ఇది రెండోసారి 7వ విన్నాను. శ్లోకం, ప్రమీల మాతాజీ. హరే కృష్ణ. ఆత్మానమన్యం చ సవేధ విద్వాన్. ప్రమీల మాతాజీ. హైమవతి మాత చదవండి. ఆత్మానమన్యం చ సవేధ విద్వాన్. ఆత్మానమన్యం చ సవేద విద్వాన్. అప్పిప్పలాధో నతు బిప్పలాదః. ప్రమీల మాతాజీ వెయిట్ చేయండి మాతాజీ. సవేద ప్రమీల మాతాజీ మీ మాట వినపడట్లేదు మాకు. ఓకే, చదవండి మాతాజీ. హైమవతి. పిప్పలాదో నతు పిప్పలాదః. యో విద్యయాయుక్సతు నిత్యబద్ధో. యో విద్యయాయుక్సతు నిత్యబద్ధో. విద్యామయోయా సతు నిత్యముక్తః. విద్యామయో యః సతు నిత్యముక్తః. హరే కృష్ణ ప్రభుజీ. వృక్షఫలమును ఆరగింపని పక్షి పరమాత్ముడు. తన సర్వజ్ఞతతే అతడు తన స్వీయ స్థితిని ఫలములారగించని పక్షిగా చూపబడిన బద్ధజీవుని యొక్క స్థితిని చక్కగా ఎరుగగలడు. ఇంకొక ప్రక్క ఆ జీవుడు తనను గాని భగవంతుని గాని ఎరుగజాలడు. అవిద్యచే కప్పబడిన అతడు నిత్యబద్ధునిగా పిలువబడును. కాగా విద్యామయుడైన భగవంతుడు నిత్యముక్తుడై ఉన్నాడు. భాష్యంలో శ్రీల ప్రభుపాదికి. ఈ శ్లోకమునందలి విద్యామయ అను పదము భగవంతుని ఆంతరంగిక శక్తిని సూచించును కాని బహిరంగ శక్తిని కాదు. భౌతిక జగత్తులో విద్య, భౌతిక జ్ఞానం, అవిద్య, భౌతిక అజ్ఞానం ఉన్నవి. కానీ ఈ శ్లోకమునందలి విద్య అను పదమునకు ఆంతరంగిక ఆధ్యాత్మిక జ్ఞానం అని అర్థము. దానికేసనే భగవంతుడు సర్వజ్ఞత ఎందు నెలకొని ఉండును. పలు వేద శాస్త్రములలో వెసగబడినట్టి ఒక వృక్షము పైని రెండు పక్షుల ఉపమానము నిత్యో నిత్యానం అను వాక్యమును నిరూపించగలదు. అనగా భగవానుడు అణుజీవాత్మ అనేది ఇరువురు నిత్యులు ఉన్నారు. నిత్య భగవద్దాసునిగా తన స్వరూపమును మరచిన వాడై బద్ధజీవుడు తన కర్మఫలమును భోగించుటకు యత్నించుచు అజ్ఞాన ప్రభావంలోనికి వచ్చును. ఈ అవిద్యాబంధము అనాది కాలముగా నెలకొని ఉన్నది. ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణమైనట్టి భగవద్భక్తిని చేపట్టుట ద్వారానే అది సరిదిద్దబడగలదు. బద్ధస్థితి యందు జీవుడు ప్రకృతి నియమములచే బలవంతముగా పాపపుణ్య కలాపముల్లో నియుక్తుడగును. కానీ కర్మఫలములన్నింటినీ పరమభోక్త యగు భగవానునికి సమర్పించుటయే జీవుని ముక్తస్థితి. జీవుడు ముక్తస్థితి యందు ఉన్నప్పటికీ అతని జ్ఞానమెన్నడును భగవంతుని జ్ఞాన పరిమాణముతో సమానము కాదని తప్పక ఎరుగవలెను. విశ్వమందలి సర్వోత్కృష్ట జీవుడైన బ్రహ్మదేవుడైనను భగవంతుడు అతని శక్తుల పాక్షిక జ్ఞానమునే పొందగలడు. తన పరమోన్నత జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీత 4.5 ఇట్లా వివరించి ఉన్నాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యాహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. దేవదేవుడుకు శ్రీకృష్ణుడు పలికెను, ఓ పరంతప, నీకును నాకును పలు జన్మములు గడిచినవి. నాకు అవి అన్నీను జ్ఞప్తి ఎందున్నవి. కానీ నీవు వాణ్ణి జ్ఞప్తి ఎందు ఉంచుకొనజాలవు. బద్ధస్థితి ఎందే కాని ముక్తస్థితి ఎందే కాని భగవంతునిపై జీవుని నిత్యాధారమును బద్ధ అను పదము సూచించనని కూడా తెలుసుకొనవలను. మాయారాజ్యమునందు జీవుడు జన్మ మృత్యువులనేది క్రూర నియమములకు బద్ధుడై ఉండును. కాగా ఆధ్యాత్మిక జగత్తునందు అతడు
భగవత్ ప్రేమలో బద్ధుడై ఉండను. మోక్షమనగా జీవిత క్లేశం నుండి విముక్తి అని అర్థము కాని శ్రీకృష్ణుని ప్రేమమయ సంబంధము నుండి విడుదల అని కాదు. నిజమునకు శ్రీకృష్ణునితో ప్రేమమయ సంబంధమే జీవుని నిత్య అస్తిత్వ సారము. భగవంతుడు ఒక్కడే నిత్యముక్తుడనియు ఇతర జీవులందరినూ నిత్యధారులై ఉండి ఆనందమయమగు ప్రేమయుత సేవ ద్వారా గాని మాయాబంధం ద్వారా కానీ అతనికి బద్ధులై ఉన్నారనియు శ్రీల మధ్వాచార్యులు అభిప్రాయపడివి. బద్ధజీవుడు సంసార వృక్షం యొక్క చేదు ఫలమును తినడం త్యజించి తన హృదయమునందు ఆసీనుడై ఉన్నట్టి పరమ ప్రేమితుడకు శ్రీకృష్ణుని వైపునకు మరలవలెను. విశుద్ధ కృష్ణ భక్తి సుఖమునకు సమానమైనది లేదా అధికమైనది యొక్క సుఖము వేరొకటి లేదు. కృష్ణ ప్రేమ ఫలమును రుచి చూచుటచే ముక్త జీవుడు సుఖసాగరమును ప్రవేశింపగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద హరే కృష్ణ. వృక్ష ఫలాలని ఆరగించేటువంటి ఆ పక్షి తన సర్వజ్ఞతతే అతడు తన స్వీయ స్థితిని ఫలమారగించడి పక్షిగా చూపబడి బద్ధజీవుని యొక్క స్థితిని చక్కగా ఎరగగలడు. ఆరగింపని పక్షి అంటే పరమాత్మ. పరమాత్మ తనకున్నటువంటి జ్ఞానంతో తను తన యొక్క స్థితిని తెలుసుకోగలుగుతున్నారు. అలానే తన పక్కనే ఉన్నటువంటి ఫలాలు ఆరగిస్తున్నటువంటి జీవుడి యొక్క స్థితిని కూడా తెలుసుకోగలుగుతున్నారు. అంటే భగవంతుడు ఉత్తమమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. పరమాత్మ రూపంలో మన జీవుడితో సహా కలిసి ఉన్నప్పటికీ తన స్థితి భౌతికం కాదు అనేటువంటి విషయం తనకు తెలుసు. అలానే మన గురించి కూడా తెలుసు భగవంతుడికి. మనల్ని చూస్తూ ఉన్నారు. మన యొక్క నిజస్థితి భగవంతుడికి తెలుసు, కానీ మనకు తెలియదు. అంటే భగవంతుడికి తన గురించి తాను తెలుసు, పరమాత్మకి తన గురించి తాను తెలుసు, అలానే జీవుడి గురించి కూడా తెలుసు. కానీ జీవుడికి తనను గాని భగవంతుడిని గాని ఎరగజాలడు. జీవుడేంటి, నేనెవరు అనేటువంటి విషయం కూడా నేను మర్చిపోయాను. నాకు భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయాను. నా పక్కనే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయాను. ఒకవేళ చూసినా గుర్తుపట్టమేమో, కనపడ్డా కానీ ఎవరు నువ్వు అని అడుగుతామేమో. అలాంటి ఒక అంటే నిత్య సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి మనము ఆ సంబంధాన్ని మర్చిపోయాము, ఆ మూలాన్ని కూడా పూర్తిగా మర్చిపోయాము. అందుకనే అలాంటి జీవుణ్ణి నిత్యబద్ధుడు అని పిలువబడతాడు. విద్యావంతుడైనటువంటి భగవంతుడు నిత్యముక్తుడు. పరమాత్మ నిత్యముక్తుడు అంటే ఆయన ఎప్పుడు కూడా బద్ధస్థితిలో లేరు. ఈ శరీరంలో ఉన్న ఆయన బద్ధస్థితిలో లేరు. ఆత్మ ఈ శరీరంలో ఉంది, కానీ బద్ధస్థితిలో ఉంది. కారణం, ఆత్మ తన నిజస్థితిని మర్చిపోయింది, పరమాత్మ తన నిజస్థితిని మర్చిపోలా. ఆత్మ తనను తాను మర్చిపోయింది, పరమాత్మ తనను తాను మర్చిపోలా. అందుకని ఆత్మ నిత్యబద్ధుడైతే పరమాత్మ నిత్యముక్తుడు. నెక్స్ట్ 8వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దేహస్థోపి న దేహస్థో విద్వాన్ స్వప్నాధ్యదోత్తితః. దేహస్థోపి న దేహస్థో విద్వాన్ స్వప్నాద్యదోత్థితః. అదేహస్థోపి దేహస్థః కుమతిః స్వప్నదృగ్యతా. అదేహస్థోపి దేహస్థ కుమతి స్వప్న దృగ్యద. ఆత్మానుభూతిని కలిగిన వాడు దేహం నుండి వసించి ఉన్నప్పటికీ నిద్ర నుండి మేలుకొనిన వాడు స్వప్న శరీర తాధ్యాత్మను ఇచ్చినట్లు తన్ను దేహమునకు పరముగా గాంచును. కానీ మూర్ఖుడకు వ్యక్తి తాను దేహము గాక దానికి పరుడైనప్పటికీ నిద్రించేవాడు తన్ను కల్పిత శరీరంతో ఉన్నవానిగా చూచినట్లు తాను దేహస్థితుడైనట్లు భావించును. భాష్యము. ముక్తబద్ధ జీవుల విభిన్న లక్షణముల చర్చ యందు భగవానుడు తొలుత నిత్యముక్తుడకు పరమాత్మునికి తటస్థ శక్తికి గల భేదమును స్పష్టపరిచినాడు. ఒకప్పుడు బద్ధులు, మరొకప్పుడు ముక్తులున్నై ఉండి అసంఖ్యాక జీవులే తటస్థ శక్తి స్వరూపులు. ప్రస్తుత శ్లోకమునందు రాబో 9 శ్లోకములందు భగవానుడు ముక్త బద్ధాత్ముల విభిన్న లక్షణమును వివరింపగలడు. స్వప్నం నందు మనుజుడు తన్ను కల్పనామయ శరీరములో గాంచును, కానీ మేలుకొనినంతనే అతడు అట్టి దేహంతో తాదాత్మ్యమును త్యజించును. అట్లే కృష్ణభక్తి భావన ఏడ జాగృతమైన వాడు స్థూల సూక్ష్మ దేహములతో తాదాత్మ్యము చెందడు. భౌతిక జీవనపు సుఖదుఖములచే ప్రభావితుడు కాడు. ఇంకొక పక్క మూర్ఖుడు
సంసార స్వప్నం నుండి మేలుకొనక స్థూల సూక్ష్మ దేహములతో మిథ్యా తాదాత్మ్యం వలన కలిగే అసంఖ్యాక సమస్యలు చెప్పీడుచడం జీవుడు తన నిత్య ఆధ్యాత్మిక రూపంలోని తప్పక నెలకొనవలెను. నిత్య కృష్ణదాసునిగా తనను చక్కగా గుర్తించుటచే మనుషుడు తన మిథ్యా స్వరూపం నుండి బయటపడును. కనుక నిద్ర నుండి మేల్కొని సహజమగు ఆనందమయ వాతావరణంలోకి వచ్చినంతనే క్లేశమయమగు స్వప్న చింతలు తొలగినట్లు మాయా అస్తిత్వపు క్లేశములు వెంటనే నశింపగలవు. కానీ నిద్ర నుండి మేల్కొనే ఉపమానంను భగవంతునికి ఎన్నడనూ అన్వయించరాదని ఎరగవలసి ఉన్నది. అతడు ఎన్నడనూ మాయలో లేడు. తన అద్వితీయము విష్ణుతత్వ కోవయందు భగవానుడు నిత్య జాగృతుడు జ్ఞానమయుడనే ఉండును. విద్వాంసుడు అనగా కృష్ణ భక్తి భావన ఎందు జ్ఞాన ప్రకాశం కలిగిన వానికి అట్టి జ్ఞానము సులభంగా అవగతమగు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఆత్మానుభూతిని కలిగిన వాడు దేహమునందు వసించి ఉన్నప్పటికీ నిద్ర నుండి మేల్కొలిన వాడు స్వప్న శరీర తాదాత్మ్యమును విడిచినట్లు తనను దేహమునకు పరముగా గాంచును. కానీ మూర్ఖుడు వ్యక్తి తాను దేహము కాక దానికి పరుడునైనప్పటికీ నిద్రించువాడు తనను కల్పిత శరీరంలో ఉంచిన వాడిగా చూచినట్లు తాను దేహస్థితుడైనట్లు భావించును. అంటే ఇప్పుడు మనం నిద్రలో ఉన్నాం అనుకోండి. నిద్రలో ఉన్నప్పుడు మనకు కలిగిన స్వప్నంలో మనం ఏదో ఒక వ్యక్తిగా మనల్ని మనం చూసుకుంటాం. అది నిజమైన క్యారెక్టరా? కాదు. అది కేవలం మనోకల్పన మాత్రమే. ఎప్పుడైతే మనం నిద్ర నుంచి మేల్కొంటామో మేల్కోకుండా మనం ఏమనుకుంటాము? ఓహో, నేను కల్లో పలానా వ్యక్తిగా నన్ను నేను చూసుకున్నాను, కానీ అది నేను కాదు. అంటే కలలో చూసింది నిజం కాదు అని తెలుసుకుంటాం. అలానే ఆధ్యాత్మిక చైతన్యం కలిగినటువంటి వ్యక్తి తను ఉన్నటువంటి బద్ధ జీవన స్థితిని గురించి తెలుసుకుంటాడు. తెలుసుకొని అది నిజమైన జీవితం కాదు, నేను ఆ బద్ధ జీవన స్థితిలో ఉన్నటువంటి ఆ శరీరాన్ని కాదు, అది కల్పితము, అది అశాశ్వతము అని తెలుసుకొని తన యొక్క తిరిగి నిజస్థితిలోకి ఉంటాడు. అంటే తన ఆత్మస్థితిలో ఉంటాడు. అలా ఒకవేళ లేకపోతే ఏం చేస్తాడండి అంటే, కలలో ఉన్నటువంటి వ్యక్తి కలలో ఆయన చూస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ చూస్తూ ఆ క్యారెక్టర్లోంచి బయటికి రాడు. అంటే ఎప్పుడూ కూడా కలలోనే ఉంటాడు అని అర్థం. అదే బద్ధస్థితి. కలలో మనం చూసినటువంటి మన గురించి మనం చూసుకున్నటువంటిదే నిజము. ఎప్పుడు మేలుకోం అనమాట. మేల్కోవడం అంటే కల నిజం కాదు అని తెలుసుకోవడం. ఎప్పుడు నిద్రలోనే ఉన్నటువంటి వ్యక్తి ఆ నిద్రలో తను ఒక క్యారెక్టర్గా సృష్టించుకొని అలానే అందులోనే ఉండిపోతాడు. అది బద్ధ జీవన స్థితి. ఇప్పుడు ఎవరైతే భౌతికంగా ఈ భౌతిక లోకంలో తన్ను శరీరాలు మార్చుకుంటూ తిరుగుతూ ఉన్నాడో ఆ వ్యక్తి బద్ధ జీవన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తన నిజ స్థితిని తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఈ కళలో నుంచి బయటికి రావట్లా. కళలో నుంచి బయటికి వస్తే నిజస్థితి అనేటువంటిది తెలుస్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఎప్పుడైతే మనం కృష్ణదాసుడుగా నిత్య కృష్ణదాసుడుగా మనం గుర్తించుకుంటామో అప్పుడు మనం కళలో నుంచి బయటకు వచ్చినట్లు, మిథ్యాస్వరూపం నుంచి నిజమైనటువంటి స్వరూపాన్ని పొందినట్లు, నిద్ర మేల్కొన్నట్లు. ఓకే, సో ఆ విధంగా మన యొక్క అస్తిత్వాన్ని భౌతికంగా చూపించుకోవద్దు, మన యొక్క అస్తిత్వాన్ని ఆధ్యాత్మికంగా చూపించుకోవాలి. అప్పుడు మనకి భౌతిక క్లేశాలు అనేటువంటివి ఉండవు. అది కేవలం ఏ విధంగా అయితే పరమాత్మకి ఆ జ్ఞానం ఉందో ఆ విధంగా కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి భక్తుడికి కూడా ఆ జ్ఞానం ఉంటుంది. కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి భక్తుడు మాత్రమే జ్ఞాన ప్రకాశాన్ని కలిగినటువంటి వాడై అలాంటి జ్ఞానాన్ని సులభంగా పొందగలుగుతాడు. అంటే భక్తిలోకి వచ్చినటువంటి వ్యక్తికి ఈ జ్ఞానం అనేటువంటిది సులభంగా వస్తుంది. నెక్స్ట్ ఇందుమతి మతం. ఇంద్రియైరింద్రియార్థేషు గుణైరపి గుణేషు చ ఇంద్రియైరింద్రియార్థేషు గుణైరపి గుణేషు చ గృహ్యమానేష్వహం కుర్యాన్ న విద్యాన్యస్త్వవిక్రియః గృహ్యమాణేష్వహం కుర్యాన్ నా విద్వాన్ యస్త్వ విక్రియః. విషయవాంఛ కల్మషము నుండి విడిబడిన విద్వాంసుడు దేహకర్మలకు తనను కర్తగా భావింపడు. పైగా అట్టి కర్మలన్నింటి యందును గుణజాతములకు ఇంద్రియములు అవే ప్రకృతి గుణముల వలన ఉత్పన్నమైన ఇంద్రియార్థములతో సంపర్కం చెందుతున్నవని అతడు ఎరిగి ఉండును. భాష్యము.
శ్రీకృష్ణ భగవానుడు ఇటువంటి వాక్యమునే భగవద్గీత 3.28 యందు ఇట్లు పలికియుండును. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు అత్తంత ఇతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహో, పరతత్వ జ్ఞానము కలిగిన వాడు భక్తియుత కర్మము కామ్యకర్మము నడుమ గల భేదమును చక్కగా తెలిసి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడు కాకుండును. భౌతిక దేహము సర్వదా ఇంద్రియార్థములతో అన్యోన్య ప్రక్రియ జరుపుతుండును. ఏలయన దేహ పోషణకై ఆహారము, పానీయము, సంభాషణము, నిద్ర మున్నగనివి అవసరమై ఉన్నవి. కానీ కృష్ణ భక్తి భావన నెరిగిన విద్వాంసుడు ఈ ఇంద్రియార్థములనన్నింటినీ నేను నా సొత్తుగా అనుభవించున్నాను, ఇవన్నీ నా ఆనందము కొరకే ఉద్దేశించబడినవి అని ఎన్నడూనూ తలపడు. అట్లా దేహము ఏదేని అద్భుతమగు కార్యమును చేసినచో కృష్ణ భక్తుడు ఎన్నడూనూ గర్వితుడు కాదు లేదా ఒక ప్రత్యేక విధముగా దేహము పనిచేయకపోవటం పట్ల కృంగిపోడు. అనగా స్థూల సూక్ష్మ దేహములతో సాధ్యాత్మమును విడుచుటయే కృష్ణ భక్తి భావనకు అర్థము. మనుజుడు వాటిని భగవంతుని ప్రతినిధియగు మాయ యొక్క నిర్దేశంలో పనిచేయుచున్నట్టి బాహ్యశక్తిగా కాంచవలను. కామ్య కర్మరతుడు మహామాయ ఆధీనములో పనిచేయచ్చు సంసార క్లేశములను అనుభవించును. ఇంకొక ప్రక్క భక్తుడు యోగమాయ అని పిలువబడే అంతరంగిక శక్తి ఆధీనంలో పనిచేయచ్చు భగవంతునికి ప్రేమయుత సేవను చేయువాడై సంతుష్టినిగా నిలుచును. ఈ రెండు సందర్భములలోనూ స్వయంగా భగవానుడే తన నానావిధ శక్తుల ద్వారా పరమకర్తయ్య ఉన్నాడు. దేహాత్మ బుద్ధికి పరమమైన వాడినని చెప్పుకొంచునే అదే సమయమున విషయ వాంఛ మానసిక వికారముల ప్రభావమునకు లోనైండు వానిని వంచకునిగను జీవాదమునిగను ఎరగవలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయపడ్డారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఎవరైతే విషయవాంఛా కల్మషం నుండి విడివడిన విద్వాంసుడు దేహకర్మలను తనను కర్తగా భావించడు. పైగా అట్టి కర్మలన్నింటి యందును గుణజాతములకు ఇంద్రియములు అవే ప్రకృతి గుణముల వలన ఉత్పన్నమైనటువంటి ఇంద్రియార్థములతో సంపర్కము చెందుతున్నవని అతడు ఎరిగి ఉండును. నిజంగా జ్ఞానవంతుడు తాను చేస్తున్నటువంటి కర్మ నేనే చేస్తున్నాను అనేటువంటి భావంలో ఉండడు. ఆ కర్మకి నేనే కర్తని అనేటువంటి భావంలో ఉండడు. ఏమి జరిగినా కానీ అది గుణాల యొక్క ప్రభావంలో జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. అంటే భగవంతుడి ఆధీనంలో ఉన్నటువంటి గుణాల ఆధీనంలో ఉన్నటువంటి మనం జీవులం. ఓకే, అది ఏం చేస్తుంది అనంటే ఈ శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియాలతోటి ఇంద్రియార్థాలను అనుభవించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే తెలివైనటువంటి వ్యక్తి ఇది నేను చేసే కర్మ కాదు, ఇది గుణాల ప్రభావంలో జరుగుతుంది అని తెలుసుకొని తను ఈ భౌతిక ప్రకృతిలో ఇవ్వబడినటువంటి ప్రతి ఇంద్రియార్థం కూడా నేను ఆనందించడానికి, నేను ఎంజాయ్ చేయడానికి ఇవ్వబడలేదు, అది కాదు నా లక్ష్యం అని తెలుసుకుంటాడు. కానీ లౌకికమైనటువంటి వ్యక్తి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నేను ఎంజాయ్ చేయడానికి ఇవ్వబడింది, నేను ఆనందంగా సంతృప్తిగా ఇంద్రియ భోగం చేయడం కోసం భగవంతుడు ఇంద్రియార్థాలన్నింటినీ ఏర్పాటు చేశాడు అని మనం అనుకుంటాం. అదే ఒక భక్తుడు ఎలా అనుకుంటాడు? చూసిన ప్రతిదీ ఏ విధంగా కృష్ణ ప్రేమలో ఉపయోగించవచ్చు, ఏ విధంగా కృష్ణ భక్తిలో ఉపయోగించవచ్చు, ఏ విధంగా కృష్ణుడికి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ భౌతిక ప్రకృతి ద్వారా ఇవ్వబడినటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి సేవకి ఇవ్వబడింది, కానీ మన కోసం కాదు. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతిదీ నా కోసమే ఇవ్వబడింది, లేదా భగవంతుడు ఎందుకు ఇచ్చేవాళ్ళు అని అనుకుంటాం మనం. కాబట్టి కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఇలా ఆలోచిస్తారో వాళ్ళు ఏది ప్రతిదీ కూడా కృష్ణుడి సేవ కోసం ఇవ్వబడింది, మనం చూసే ప్రతిదీ కూడా ఎలా ఉపయోగించవచ్చు కృష్ణుడి సేవలో అనే భావనలో చూడాలి. అది అలాంటి చైతన్యం కలిగినటువంటి వ్యక్తి నిత్యముక్తుడు. లేదు అని అంటే కనుక లౌకికంగా నానా విధాలైనటువంటి శరీరాలను తీసుకునేటువంటి బద్ధజీవుడిగా మనం ఉండిపోతాము. కానీ విద్యావంతుడు జ్ఞానుడి అలా ఉండరు అని చెప్తున్నారు. భక్తుడు అలా ఉండరు. నెక్స్ట్ 10వ శ్లోకం అన్నపూర్ణమాత. హరే కృష్ణ ప్రభు. దైవాధీనే శరీరేస్మిన్ గుణభావ్యేన కర్మణా దైవాధీనే శరీరస్మిన్ గుణభావ్యేన కర్మణా
వర్తమానో బుధస్తస్త్ర కర్తాస్మీత నిబధ్యతే. వర్తమానో బుధస్తత్ర కర్తా స్మితి నిబధ్యతే. అజ్ఞాని యొక్క వ్యక్తి తన పూర్వకర్మచే తయారైనట్టి దేహమునందు ఉన్నవాడై నేను కర్తను అని తలుచుచుండను. అందువలన అహంకారము చే భ్రమితుడైన అట్టి మూర్ఖుడు యథార్థమునకు ప్రకృతి గుణముల చేతనే నిర్వహింపబడే కర్మలచే బద్ధుడగను. భాష్యం బై శ్రీల ప్రభుపాదకి జై. భగవద్గీత 3.27 నందు ఇట్లు చెప్పబడినది: ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. జీవుడు పరమ నిత్యుడగు శ్రీకృష్ణుని పైననే ఆధారపడి ఉన్నాడు. కానీ మిథ్యాహంకార వశమున అతడు ఆ దేవదేవుని విస్మరించి తననే కర్తగను సమస్తమునకు భోక్తగను భావించెను. తిరుగుబాటు చేసే పౌరుని రాజు శిక్షించినట్లు పాపియగు జీవుని బలవంతముగా మాయాజాలములో దేహాంతర ప్రాప్తి పొందినట్లుగా చేసే భగవంతుడు శిక్షించునని శ్రీల మధ్వాచార్యులు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఇందాక శ్లోకంలో జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి గురించి తెలియచేశారు. తను చేస్తున్నటువంటి కర్మలకి నేను కాదు కర్తని, గుణ ప్రభావం వల్ల జరుగుతుంది అని తెలుసుకుంటాడు. కానీ అజ్ఞాని అయినటువంటి వ్యక్తి తన పూర్వ కర్మ ఆధారంగా పొందినటువంటి దేహంలో ఉంటూ కర్మలు గుణ ప్రభావంలో చేస్తూ నేనే ఆ కర్మలను చేసేటువంటి కర్తని అనేటువంటి భావనలో ఉంటూ తను ప్రకృతి గుణాలతో చేయబడేటువంటి పనులన్నిటికీ కూడా నేనే కర్తని అనేటువంటి భావంలో ఉండిపోతాడు. ఆ విధంగా తాను చేస్తున్నటువంటి కర్మలతోటి తానే బద్ధుడవుతున్నాడు. ఏ కర్మలను అయితే నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నామో ఆ కర్మలు మనల్ని బద్ధజీవులుగా మార్చేస్తున్నాయి అని చెప్తున్నారు. మనకి భగవద్గీతలో ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. జీవుడు పరమ నిత్యుడు, శ్రీకృష్ణుడి పైననే ఆధారపడి ఉన్నాడు. కానీ మిథ్యాహంకార వశమున ఆ దేవదేవుని విస్మరించి తననే కర్తగను సమస్తమునకు భోక్తనుగను భావించును. తిరుగుబాటు చేసడి పౌరుని రాజు శిక్షించినట్లు పాపియగు జీవుని బలవంతంగా మాయాజాలంలో దేహాంతర ప్రాప్తి పొందినట్లుగా చేసి భగవంతుడు శిక్షించునని శ్రీల మధ్వాచార్యులు పలికిరి. తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తికి రాజు ఏ విధంగా అయితే శిక్షిస్తారో అలానే పాపాత్ములమైనటువంటి మనం, అంటే భగవంతుడికి సంబంధం లేకుండా అహంకారంతో, అంటే భగవంతుడికి మనకి సంబంధం లేకుండా మనం తిరుగుబాటు ఎప్పుడైతే చేస్తామో భగవంతుడి మీద, అప్పుడు మనల్ని భగవంతుడు శిక్షిస్తారు. ఎలా? దేహాంతర ప్రాప్తి, అనేక శరీరాల్లో తిప్పుతూ మనల్ని శిక్షిస్తారు. నెక్స్ట్ 11వ శ్లోకం. కుర్రం ప్రమీల మాతాజీ. హరే ఏవం కృష్ణ ప్రభుజీ. విరక్తస్యయనా ఆసనాటన మధ్యనే ఏవం విరక్తః సేనాసనాటన మజ్జనే దర్శన స్పర్శన ఘ్రాణ భోజన శ్రవణాదిషు దర్శన స్పర్శన గ్రాణ భోజన శ్రవణాదిషు నతదా బధ్యతే విద్వాన్ తత్ర తత్రాధయన్ గుణాన్. నథ బధ్యతే విద్వాన్ తత్ర తత్రాదయన్ గుణాన్. వైరాగ్యమునందు స్థిరుడైనట్టి ప్రబుద్ధుడు తన దేహమును శయనము, ఆసనము, భ్రమణము, స్నానము, దర్శనము, స్పర్శ, గ్రాణము, భోజనము, శ్రవణము మున్నగు కార్యములనందు నెలకొల్పినను అట్టి కార్యములచే ఎన్నడూ బద్ధుడు కాడు. నిజముగా అతడు అన్ని దేహ కార్యములకు సాక్షిగా నున్నవాడై ఇంద్రియార్థములో నెలకొల్పి అజ్ఞాని వలె బద్ధుడు కాకుండును. భాష్యము. ప్రబుద్ధుడు వ్యక్తి బద్ధజీవుని వలనే ఎందులకై బాహ్యముగు దేహ కలాపములో నెలకొనినని కడచిన అధ్యాయంలో ఉద్ధవుడు శ్రీకృష్ణుని అడిగెను. దానికి భగవానుడు ఇచ్చట సమాధానము నసుగుచున్నాడు. అజ్ఞాని దేహ కలాపములందు నెలకొని ఉన్నప్పుడు భౌతిక జీవన విధానము ఫలము రెండింటికి అనురక్తుడై ఉండును. అందువలన భౌతిక స్థితిలో అతడు తీవ్రమగు శోకహర్షములను పొందుచుండును. కానీ ఆత్మదర్శి సాధారణ జనుల యొక్క అనివార్యమగు ఓటముని దుఃఖమును అధ్యయనము చేసిన వాడై దేహ కలాపముల భోగయత్నమనడి పొరపాటును కించిత్తైనను చేయుడు. ఇంద్రియములను దేహ పోషణ
కార్యములలో నెలకొల్పిన వాడై అతడు కేవలము అనాసక్తి సాక్షిగా నిలుచుట ఇచ్చుట ఆదయన్ అను పదముచే సూచించబడినట్లు భౌతికానుభవమునందు అతడు తనను గాక అన్యమును నియోగించును. హరే కృష్ణ ప్రభుజీ, దండవతి ప్రణామం. ఓకే, సో ఉద్ధవుడు ఒక ప్రశ్న అడిగారు. ఆత్మ ఆధ్యాత్మికము, ఆత్మ ఉన్నతము. అలాంటి ఉన్నతమైనటువంటి ఆత్మ ఏ విధంగా ఈ భౌతిక శరీరంలోకి వచ్చి ఇంద్రియ భోగం చేస్తూ ఉండిపోయింది అని అడిగినటువంటి ప్రశ్నకి ఇక్కడ కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని అనంటే, ఎవరికైతే వైరాగ్యము అనేటువంటిది అలవాటు కాదో, మనకి అటాచ్మెంట్ అనమాట, ప్రతి దాని మీద కూడా మనకి ఆకర్షణ, సంగత్వము అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. మనం కొంతకాలం ఒక చోట ఉంటే ఆ స్థలం మీద కూడా ఆకర్షణ వస్తుంది. కొంతకాలం ఒకే ఇంట్లో ఉంటే ఆ ఇంటి మీద కూడా మనకి బంధం ఏర్పడుతుంది. కొంతకాలం ఒక వ్యక్తితో ఉంటే ఆ వ్యక్తితోటి కూడా బంధనం ఏర్పడుతుంది. కొంతకాలం తర్వాత మనం దేంతో అయితే ఉన్నామో దాన్ని వదలాలంటే ఇష్టపడం. ఇల్లే కానీ, ఫ్రెండే కానీ, భార్యే కానీ, భర్తే కానీ, కుటుంబమే కానీ, ఎవరైనా సరే వాళ్ళ మీద మనకున్నటువంటి ఆ బంధము చాలా దృఢంగా అయినప్పుడు వాళ్ళని విడిచిపెట్టాలి అని అంటే అది మనకి బాధను కలిగిస్తుంది. కారణం, మనం అంటి ముట్టనట్టు ఉండం, అటాచ్మెంట్ పెట్టుకుంటాం. అది మనల్ని బంధిస్తుంది. దాని కారణంగా మనం మిథ్యా తాదాత్మ్యాన్ని పొందుతున్నాము. దాని కారణంగా మనం ఈ భౌతిక జగత్తులోనే ఉండిపోతున్నాం. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే డిటాచ్మెంట్. మనం నేర్చుకోవాల్సింది వైరాగ్యం. వైరాగ్యము అనేటువంటిది కనుక మనకి కృష్ణుడు చెప్పారు ఇంతకుముందు భగవద్గీతలో. వైరాగ్యము అనేటువంటి అస్త్రంతో మీరు భౌతికమైనటువంటి వృక్షాన్ని నరికివేయవచ్చు అని కదా. భౌతిక వృక్షం, అశ్వత్థ వృక్షాన్ని నరకాలి. అశ్వత్థ వృక్షాన్ని ఎలా నరుకుతారు? వైరాగ్యంతో నరకాలి కదా. అది లేకపోవడం వల్ల మనము ఈ భౌతిక జగత్తులోనే అన్ని సుఖాలకి దుఃఖాలకి కారణమవుతున్నాము. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. మళ్ళీ 12వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో హరే నమః. కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే ప్రభు.